హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు జమ. ఇక ప్రభుత్వం కూడా తాజా నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే తల్లికి వందనం అమలు చేయడంతో ఇక రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పైన ఫోకస్ చేసింది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో పాటుగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్ ప్రతి ఏటా కూడా 3 సార్లు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. అర్హుల జాబితా పైన తుది కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఇక కూటమి ప్రభుత్వం మరో ప్రధాన ఎన్నికల హామీ అయిన అన్నదాత సుఖీభవ అమలు దిశగా తుది కసరత్తు జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్తో పాటుగా ఈ నెల 20వ తేదీన తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే పీఎం కిసాన్ నిధుల విడుదల వాయిదా పడింది. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం నిధులు విడుదల చేయలేదు. కాగా ఈ నెల 30న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. అదే రోజున ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలకు నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇక దీనిపైన ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే పథకానికి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. అన్నదాత సుఖీభవ పథకం ఎంపికలో ప్రభుత్వం అర్హుల ఖరారు పైన జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. వారిలో 44,30,149 మంది రైతులు ఈకేవైసీ పూర్తి కాగా 1,20,148 మందికి సంబంధించి ఈకేవైసీ పెండింగుల్లో ఉంది. చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. దీంతో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మందికి తగ్గినట్లు తెలుస్తుంది. సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగుల్లో పెట్టినట్లు సమాచారం. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే సందర్భంగా అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండటంతో అన్నదాత సుఖీభవకు దరఖాస్తు చేసుకునేందుకు ఆటంకంగా మారింది. ఇక గత ప్రభుత్వం డి పట్టా, ఆర్ఓఎస్ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింప చేసిన అన్నదాత సుఖీభవకు వారిని ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాలకు పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు ఈజీ అయ్యింది. వివరాలు లేనివారు మాత్రమే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇక అన్నదాత సుఖీభవ .ap.government.in వెళ్ళి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. రైతులు తమ ఆధార్ నెంబర్ నమోదు చేసి పక్కనే ఉన్న క్యాప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అదే సమయంలో ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఇక జాబితాలో పేరు లేకుంటే రైతు సేవా కేంద్రాలలో సంప్రదించడం ద్వారా స్పష్టత రానుంది. ఈ నెలాఖరులోగానే ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.